మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మీకు అర్థమైందా? యేసు ప్రభు చెప్పారు ఇది ఈ మాటలో. అంటే ఓపెన్గా చెప్పాలి అని అంటే అందరినీ యేసు ప్రభుకి శిష్యులుగా చేయాలి, అందరికీ బాప్టిజం ఇవ్వాలి, అందరికీ యేసు ప్రభు ఏ ఏ సంగతులు చెప్పారో అవన్నీ చెప్పాలి. ఈ 3 పనులు మనం చెయ్యాలి. ఏమేం చెయ్యాలి? వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి, యేసు ప్రభు ఏమేం చెప్పారో అవన్నీ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని శిష్యులుగా చేయాలి. ఈ 3 పనులు మనం చేయాలి. శిష్యులుగా చేయాలి, బాప్టిజం ఇవ్వాలి, యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ చెప్పాలి. ఇలా చేసామనుకోండి మనల్ని కొడతారు, తిడతారు. క్రిస్టియన్స్కి హింసలు ఎందుకు వస్తున్నాయి? డాక్ట్రిన్ బట్టి వస్తుంది, ఈ వాక్యాన్ని బట్టే హింస వస్తుంది క్రైస్తవులకి. మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇది బ్రదర్ బక్సింగ్ గారు చెప్పారు, కానీ నేను అవతల వ్యక్తి పేరు చెప్పను. బక్సింగ్ గారు ఉన్నప్పుడు ఒక గొప్ప పొలిటీషియన్ ఉన్నాడు, చాలా గొప్ప పొలిటీషియన్ భారతదేశంలో. ఆయన పేరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. బ్రదర్ బక్సింగ్ గారు ఆయన గురించి చెప్పారు, ఆయన ఎలాంటి పొలిటీషియన్ అనేది. ఆయన బక్సింగ్ గారితో అంటారంట, సువార్త అంటే ఏంటి? మనుషులకి సేవ చేయటమే దేవుడికి సేవ చేయటము. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కుష్ఠరోగులకి కట్లు కట్టండి, రోడ్డు పక్కన పడిపోయిన వాళ్ళని ఆదరించండి, కానీ యేసు ప్రభుని నమ్ముకోమని చెప్పకండి అని ఆయన చెప్పాడు. ఆ పొలిటీషియన్ చెప్పాడు. పొలిటీషియన్ ఏమంటున్నాడంటే, మీరు హిందూ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పండి, కుష్ఠరోగులకి కట్లు కట్టండి, పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వండి, భోజనం పెట్టండి, అది చెయ్యండి, చారిటీ చెయ్యండి, కానీ ఎవరికి కూడా యేసు ప్రభు గురించి చెప్పకండి. యేసు ప్రభు గురించి చెప్పి వాళ్ళకి బ్యాప్టిజం ఇచ్చి వాళ్ళకి రక్షణలోకి తీసుకొచ్చే ఆ వాక్యం బోధించకండి అని ఆ గొప్ప రాజకీయ నాయకుడు చెప్పాడు. ఇప్పుడు ఆ పని చేసాం అనుకోండి, అసలు క్రైస్తవులకు హింసే రాదు. ఏం పని చేయటం? రోడ్డు పక్కన ఫుల్గా తాగి ఆడు పక్కన పడిపోయి ఉంటాడు, అందరూ అట్లా క్రాస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. క్రిస్టియన్ అంటే ఏం చేయాలంటే వాడిని లేపి ఆడి కటింగ్ వేయించి, స్నానం చేయించి, భోజనం పెట్టి, వస్త్రం వేసి, మంచిగా చూసి, కట్లు గాయాలైతే మంచిగా చేసి హాస్పిటల్లో చూపించి ఇక అతన్ని పంపించేసేయాలి. పొలిటీషియన్ అంటాడు, ఇదే కదా మీ క్రీస్తు చెప్పింది, నీ పొరుగు వాడిని ప్రేమించమనే కదా చెప్పింది, అదే చెయ్యండి. అంతేకాని యేసు ప్రభు గురించి ఇంకొక మొక్క మాట్లాడొద్దు, బాప్టిజం గురించి చెప్పొద్దు, బాప్తిజం గురించి చెప్పొద్దు, బైబిల్లో ఉన్న వాక్యాలు తీసి చెప్పొద్దు, ఇవేవి మాకు అవసరం లేదు. అలా చేస్తేనే నిజమైన క్రిస్టియానిటీ అని అన్నాడు ఆయన. మీలో చాలామంది కూడా దానికి ఏకీభవించడానికి అవకాశం ఉంది. అవునండి, అదే కదా,
మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకో, యేసు ప్రభుని నమ్ముకో అని చెబితే వాళ్ళ కోపం వచ్చింది. దానికి బదులు వాళ్ళకి దిక్కులేని వాళ్ళకి ఆదరించటము, వాళ్ళకి కట్లు కట్టటము, వాళ్ళకి అప్పులు ఉంటే తీర్చటము, వాళ్ళకి భోజనం పెట్టటము, ఇది చేస్తే సరిపోయేది కదా అంటారు. చారిటీ చేయటం. ఇప్పుడు అది చేసామనుకోండి, అసలు క్రైస్తవులకి హింసలు ఎందుకు వస్తాయండి? భారతదేశంలో సువార్త ప్రకటిస్తే కొడతారు. సువార్త ప్రకటించకుండా రోడ్డు మీద నిలబడి నోటి మీద ఒక మాస్క్ వేసుకుని వచ్చే పోయే వాళ్ళకెల్లా మనము రొట్టె మొక్క ఇస్తా, రోడ్డు పక్కన పడిపోయిన వాళ్ళని కట్లు కడతా, ఇది చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎవరు మనల్ని అనరు, ఏమనరు. కానీ అది చేయటం వల్ల ఏమొచ్చిద్దో తెలుసా? ఆ వ్యక్తి శరీర రీతిగా అతడు మంచిగా ఉంటాడేమో కానీ అతని ఆత్మ రక్షించబడదు. బైబిల్ ఏం చెప్తుంది? ఏ వ్యక్తి అయినా పరలోకం వెళ్ళాలి అని అంటే, ఏ వ్యక్తి అయినా, అతడు పొలిటీషియన్ అయినా, అతడు సినిమా హీరో అయినా, అతడు వ్యాపారవేత్త అయినా, అతడు హిందూ అయినా, అతడు ముస్లిం అయినా, అతడు క్రైస్తవుడైనా, అతడు హేతువాదైనా, ఎవరైనా, ఒక వ్యక్తి పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే, ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడాలి అని అంటే దానికి ఏం చేయాలో తెలుసా? రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. రక్షణ ఎలా వచ్చిందంటే, యేసు నా ప్రభువు అని నీ నోటితో పలకాలి. దేవుడు ఆయనని మృతులలో నుండి లేపాడని నీ హృదయంలో విశ్వసించాలి. అప్పుడు పరలోకం వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. ఒక వ్యక్తికి, కుష్ఠరోగికి గాయాలు కడిగి అతనికి కట్లు కట్టి అతనికి మంచి ఆహారం పెట్టినంత మాత్రాన ఆ వ్యక్తి పరలోకంలోకి వెళ్ళడు. మన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ వ్యక్తి పరలోకంలోకి వెళ్ళాలి, ఆ వ్యక్తి పాపాలు క్షమించబడాలి. అతని గాయాలు కడుగుతాం, అతనికి ఆయింట్మెంట్ రాస్తాం, అతనికి కట్టు కడతాం, అతనికి భోజనం పెడతాం. కానీ దానివల్ల అతను పరలోకంలోకి రాడు. పరలోకంలోకి రావాలి అని అంటే ఆ మనిషి పాపాలు క్షమించబడాలి. ఆ మనిషి పాపాలు ఎలా క్షమించబడతాయి అంటే, యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా యేసయ్య సిలువ గురించి చెప్పాలి, యేసు రక్తం గురించి చెప్పాలి, యేసు నామం గురించి చెప్పాలి, యేసు దేవుని కుమారుడు అని చెప్పాలి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అని చెప్పాలి. ఆయన నోటితో యేసే నా ప్రభువు అని ఒప్పింపజేయాలి. ఆయన హృదయంలో విశ్వాసం రావాలి. ఆ తర్వాత అతను బ్యాప్టిజం తీసుకోవాలి. ఈ విధంగా రక్షణ వచ్చింది. రక్షణ కంపల్సరీగా అవసరం. రక్షణ లేకుండా ఒక వ్యక్తి ఎలా పరలోకంలోకి వెళ్తాడు? మంచి ఆరోగ్యంతో భూమి మీద ఎన్ని వందల సంవత్సరాలు బతికినా చచ్చిపోతే నరకానికి వెళ్తాడు. బైబిల్ యొక్క మెయిన్ పునాది ఏంటంటే విశ్వాసం. యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు అని నమ్మాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది అని నమ్మాలి. అది నమ్మినప్పుడే, అది ఒప్పుకున్నప్పుడే ఒక వ్యక్తి ఈ భూమి మీద చనిపోతే పరలోకంలో కళ్ళు తెరుస్తాడు. అది నమ్మకపోతే ఈ భూమి మీద నీకు ఎంత ఆహారం పెట్టినా, ఎన్ని మంచి వస్త్రాలు ఇచ్చినా, నీ అప్పులన్నీ తీర్చినా ఏం ఉపయోగం లేదు. చారిటీ వర్క్ వల్ల ఏమి ఉపయోగం ఉండదు. రక్షణ సువార్త లేకపోతే, సిలువను గూర్చిన వార్త చెప్పకపోతే